కేరళంలో ఈడీ దాడులు చేస్తోంది. మానవ అవయవాల అక్రమ రవాణా ఆరోపణలతో 10 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. కేరళంలో ఈడీ దాడులు చేస్తోంది. మానవ అవయవాల అక్రమ రవాణా ఆరోపణలతో 10 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కేరళలో ఈ ఉదయం 6 గంటల నుంచి కూడా 10 ఆసుపత్రుల్లో పలు ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. ముఖ్యంగా నకిలీ పత్రాలు ఉపయోగించి అక్రమ అవయవాల దానాలు చేస్తున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. కొచ్చి, కొట్టాయం, తిరువనంతపురంలోని 10 ఆసుపత్రులతో పాటు పలు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఉదయం 6 గంటలకు ఈ దాడులు నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అవయవాలు దానం నుంచి గ్రహీతల మధ్య కొంతమంది మధ్యవర్తిత్వం చేసి అవయవ దానానికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడం, వారి మధ్య భారీగా కూడా నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీని మీద కేరళలో పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవడంతో ఈడీ దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్న నజీబ్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి వచ్చిన పలు కీలక ఆధారాలతో ఈ దాడులు చేస్తున్నారు. అవయవ దాతలు కానీ అవయవ గ్రాహితుల మధ్యవర్తితుల మధ్య ఆసుపత్రుల వర్గాల మధ్య కూడా లావాదేవీలు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద నజీబ్ నుంచి తీసుకున్న వివరాల మేరకు ఈ ఈడీ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎవరి మధ్య ఈ నగదు లావాదేవీలు జరిగాయి, ఈ నకిలీ పత్రాలు ఎలా సృష్టించారనే వాటి మీద ప్రధానంగా దృష్టి సారించారు. 10 ఆసుపత్రులతో పాటు ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా కూడా కేరళలో ఈ తరహాగా అవయవాలు అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ దాడులు అనేది జరుగుతుంది. లావాదేవీలకు సంబంధించి కూడా ఎవరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయనేది కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.